హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 10th క్లాస్ మ్యాథమెటిక్స్ 4th చాప్టర్ 4.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ రోమన్, చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేయాలి. సో ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమో తెలుసుకుందాం. ఒక ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ డిగ్రీ 2కి ఈక్వల్ అయితే అలాంటి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2కి ఈక్వల్ అవుతుందా కాదా చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ x plus 1 whole square equal to 2 into x minus 3. Given equation రాద్దాం. x plus 1 whole square equal to 2 into x minus 3. x plus 1 whole square a plus b whole square రూపంలో ఉంది. Since a plus b whole square a square plus 2ab plus b square. ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది, ఏ ఈక్వల్ టు ఎక్స్, బి ప్లేస్లో 1 ఉంది, బి ఈక్వల్ టు 1. ఫార్ములాలో ఫస్ట్ టర్మ్ ఏ స్క్వేర్. సో ఏ ప్లేస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ ఏ వాల్యూ ఎక్స్ ఇంటూ బి వాల్యూ 1 ప్లస్ బి స్క్వేర్, బి వాల్యూ 1 కాబట్టి 1 స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ ఉంది మైనస్ 2 ఇంటూ 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 1 ఈక్వల్ టు 2x మైనస్ 2 ఇంటూ 3 6 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అలానే రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు రైట్ సైడ్ 2x ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 2x మైనస్ 6, లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 6 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం కాబట్టి రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు 0. ఎక్స్ స్క్వేర్ అలానే రాద్దాం. ప్లస్ 2x మైనస్ 2x 0, 1కి 6 యాడ్ చేస్తే 7 ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో ఎక్స్ వేరియబుల్, ఎక్స్ యొక్క పవర్ 2 ఉంది, డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ 2. సో డిగ్రీ ఈక్వల్ టు 2. ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ రోమన్ సెకండ్ వన్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x అలానే రాద్దాం ఈక్వల్ టు మైనస్ 2ని 3తో మల్టిప్లై చేద్దాం. మైనస్ 2 ఇంటూ 3 మైనస్ 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ 2x. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2x, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 2x మైనస్ 6, లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 6 ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముండవు ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్. మైనస్ 2 యాడ్ చేస్తే మైనస్ 4 వేరియబుల్ ఎక్స్ ప్లస్ 6 అలానే రాద్దాం ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, ఇక్కడ ఎక్స్ పవర్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ ఏం లేదంటే 1. ఇక్కడ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2కి ఈక్వల్. ఈ ఈక్వేషన్లో డిగ్రీ ఆఫ్ ద వేరియబుల్ 2. సో డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఈక్వల్ టు 2. సో ఒక ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2కి ఈక్వల్ అయితే అలాంటి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ 3 మైనస్ ఎక్స్ is a quadratic equation.
నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్, థర్డ్ వన్. ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ రాద్దాం. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. సో ఎక్స్ని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ని 1తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ 1 ప్లస్ 1x. సో ఎక్స్తో కంప్లీట్ అయింది. నెక్స్ట్ మైనస్ 2తో ఈ ఎక్స్ ప్లస్ 1ని మల్టిప్లై చేయాలి. మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ 2ని 1తో మల్టిప్లై చేస్తే 2 ఈక్వల్ టు, ఇప్పుడు ఎక్స్తో ఎక్స్ ప్లస్ 3ని మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ని 3తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 3, 3x. సో ఎక్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మైనస్ 1తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1x, మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3. ఎక్స్ స్క్వేర్ అలానే రాద్దాం. ఎక్స్కి ముందర కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 ఉంటుంది. ఈ 1xకి ఈక్వల్ అవుతుంది. 1xకి మైనస్ 2x సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ఎక్స్, మైనస్ 2 అలానే రాద్దాం. ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అలానే రాద్దాం. ప్లస్ 3xలో ఒక ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 2x, మైనస్ 3 అలానే రాద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 అలానే రాశాను. సో ఈక్వల్ టు రైట్ సైడ్ ఉండే టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. ప్లస్ ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్, ప్లస్ 2x లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 2x, మైనస్ 3 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 3 ఈక్వల్ టు, సో ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏమి ఉండవు, 0. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 0, మైనస్ 1x మైనస్ 2x. ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేద్దాం. మైనస్ 3x ప్లస్ 3లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఈ ఈక్వేషన్ని. ఇక్కడ వేరియబుల్ ఎక్స్ ఉంది. ఎక్స్ యొక్క పవర్ ఏం లేదంటే 1. సో ఈ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1కి ఈక్వల్ అయింది. సో డిగ్రీ ఈక్వల్ టు 1. ఒక ఈక్వేషన్లో డిగ్రీ 1కి ఈక్వల్ అవుతే అలాంటి ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో దేర్ఫోర్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కదా చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ 2x ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 5. ఎక్స్ మైనస్ 3లో ఈ ఎక్స్ వేరియబుల్తో ఈ 2x ప్లస్ 1ని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ 2x. సో నెక్స్ట్ ఎక్స్తో 1ని మల్టిప్లై చేద్దాం. ప్లస్ ఎక్స్ ఇంటూ 1. సో ఎక్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మైనస్ 3తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేయాలి. మైనస్ 3 ఇంటూ ప్లస్ 2x, మైనస్ 3 ఇంటూ 2x, మైనస్ 3 ఇంటూ 1, మైనస్ 3 ఇంటూ 1 ఈక్వల్ టు ఎక్స్ని ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఉంది, ప్లస్ ఎక్స్ని 5తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ 5. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 1x మైనస్ 3 ఇంటూ 2 6, వేరియబుల్ ఎక్స్ ఉంది 6x, మైనస్ ఉంది మైనస్ 3 ఇంటూ 1 3 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ని 5తో మల్టిప్లై చేస్తే 5x ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్ని అలానే రాద్దాం. 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6x మైనస్ 3 ఈక్వల్ టు రైట్ సైడ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x, లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 5x. సో ఈ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చాయి. ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముండదు, 0. ప్లస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ 1xలో నుంచి మైనస్ 6x సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 5x
-3 అలానే రాద్దాం. -3 -5x మిగిలింది. -5x ఈక్వల్ టు 0. x స్క్వేర్ -5x యాడ్ చేస్తే -10x -3 అలానే రాద్దాం ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్లో వేరియబుల్ x, ఇక్కడ ఫస్ట్ టర్మ్లో x పవర్ 2 ఉంది, సెకండ్ టర్మ్లో x పవర్ ఏం లేదంటే 1, ఇక్కడ హైయెస్ట్ పవర్ 2కి ఈక్వల్. సో డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ 2. సో డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఈక్వల్ టు 2. Therefore x minus 3 into 2x plus 1 equal to x into x plus 5. ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2కి ఈక్వల్ కాబట్టి ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ రోమ్ అండ్ ఫిఫ్త్ వన్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ రాద్దాం. 2x minus 1 into x minus 3 equal to x plus 5 into x minus 1. 2x minus 1లో ఫస్ట్ టర్మ్ 2x. ఈ 2xని ఈ 2 టర్మ్స్లో మల్టిప్లై చేద్దాం. 2x into x. నెక్స్ట్ 2xని -3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2x into 3. 2xతో కంప్లీట్ అయింది. నెక్స్ట్ -1తో xని -3ని మల్టిప్లై చేద్దాం. -1 into x -1 into x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 into 3 ఈక్వల్ టు. సో ఇప్పుడు xని x - 1తో మల్టిప్లై చేద్దాం. x into x into xని -1తో మల్టిప్లై చేద్దాం. x into -1. సో x కంప్లీట్ అయింది. 5తో మల్టిప్లై చేద్దాం. 5 into x ప్లస్ 5 into x. 5ని -1తో మల్టిప్లై చేద్దాం. ప్లస్ 5 into -1. సో x into x స్క్వేర్, 2 కోషియన్ కాబట్టి 2x స్క్వేర్ మైనస్ 2 into 3 6, వేరియబుల్ x ఉంది x, మైనస్ 1 into x మైనస్ x ప్లస్ 1 into 3 3 ఈక్వల్ టు x into x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x into 1 1x x ప్లస్ 5 into x 5x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 into 1 5 ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్ని అలానే రాద్దాం. 2x స్క్వేర్ మైనస్ 6x మైనస్ x ప్లస్ 3 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. ప్లస్ x స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ x స్క్వేర్ మైనస్ x లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ x ప్లస్ 5x లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 5x మైనస్ 5 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 5 ఈక్వల్ టు. సో ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏమి ఉండవు 0. సో ఇక్కడ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇవి లైక్ టర్మ్స్. 2x స్క్వేర్లో x స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేస్తే x స్క్వేర్ మైనస్ 6x మైనస్ x మైనస్ 6కి -1 యాడ్ చేస్తే -7. సో ఇక్కడ కూడా 5x ఉంది వేరియబుల్. -7xకి -5x యాడ్ చేస్తే -12x సో ఇక్కడ ప్లస్ x ఉంది వేరియబుల్ ప్లస్ x ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 8 ఈక్వల్ టు 0. x స్క్వేర్ -12xకి ఒక x యాడ్ చేస్తే -11x ప్లస్ 8 ఉంది ప్లస్ 8 ఈక్వల్ టు 0. x స్క్వేర్ -11x ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో వేరియబుల్ x యొక్క పవర్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ పవర్ ఏం లేదంటే 1. ఈ రెండిట్లో హైయెస్ట్ పవర్ 2 కాబట్టి డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ 2. డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఈక్వల్ టు 2. ఒక ఈక్వేషన్లో డిగ్రీ 2కి ఈక్వల్ అయితే అలాంటి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో therefore 2x minus 1 into x minus 3 equal to x plus 5 into x minus 1 is a quadratic equation. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ సిక్స్త్ వన్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కదా చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ రాద్దాం. x స్క్వేర్
ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ స్క్వేర్. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అన్ని అలానే రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సిన్స్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇక్కడ a ప్లేస్లో x ఉంది, a ఈక్వల్ టు x. b ప్లేస్లో 2 ఉంది, b ఈక్వల్ టు 2. సో a స్క్వేర్ ఫస్ట్ టర్మ్ a స్క్వేర్, a ప్లేస్లో x కాబట్టి x స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ a ప్లేస్లో x ఉంది, b ప్లేస్లో 2 ఉంది, ప్లస్ b స్క్వేర్ ప్లస్ b వాల్యూ 2 కాబట్టి 2 హోల్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది మైనస్ 2 ఇంటూ 2 4 వేరియబుల్ x కాబట్టి మైనస్ 4x ప్లస్ ఉంది ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. సో ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. ప్లస్ x స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ x స్క్వేర్ మైనస్ 4x లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 4x ప్లస్ 4 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 4 ఈక్వల్ టు 0. ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ 0 ప్లస్ 3xకి 4x యాడ్ చేస్తే 7x 1 మైనస్ 4 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 3 ఈక్వల్ టు 0. 7x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్లో వేరియబుల్ x, వేరియబుల్ యొక్క పవర్ ఏం లేదంటే 1. సో ఈ ఈక్వేషన్కి డిగ్రీ 1. సో డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఈక్వల్ టు 1. సో డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ 1 అయితే ఈ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ వన్ అండ్ సెవెంత్ వన్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ రాద్దాం. ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ 3 ఈక్వల్ టు 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 హోల్ క్యూబ్ ఉంది. ఈ ఎక్స్ప్రెషన్ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. సిన్స్ a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్. ఇక్కడ a ప్లేస్లో x ఉంది, a ఈక్వల్ టు x. b ప్లేస్లో 2 ఉంది, b ఈక్వల్ టు 2. సో a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అప్లై చేద్దాం. ఫస్ట్ టర్మ్ a క్యూబ్, a ప్లేస్లో x ఉంది కాబట్టి x క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b 3 ఇంటూ a ప్లేస్లో x ఉంది కాబట్టి x స్క్వేర్ ఇంటూ b ప్లేస్లో 2 ఉంది 2 ప్లస్ 3ab స్క్వేర్ 3 ఇంటూ a వాల్యూ x b వాల్యూ 2 కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ b క్యూబ్ ప్లస్ b వాల్యూ 2 కాబట్టి 2 క్యూబ్ ఈక్వల్ టు. సో ఈక్వల్ టు రైట్ సైడ్ 2x ఇంటూ x మైనస్ 1. 2xని xతో మల్టిప్లై చేద్దాం. 2x ఇంటూ x ప్లస్ 2xని మైనస్ 1తో మల్టిప్లై చేద్దాం. 2x ఇంటూ మైనస్ 1 x క్యూబ్ అలానే రాద్దాం. ప్లస్ 3 ఇంటూ 2 6 x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x 3x ఇంటూ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 ప్లస్ 2 హోల్ పవర్ 3 అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 8 ఈక్వల్ టు 2x ఇంటూ x 2x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2x ఇంటూ 1 2x x క్యూబ్ అలానే రాస్తున్నా. ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 4 12 వేరియబుల్ x ప్లస్ 8. సో ఈక్వల్ టు రైట్ సైడ్ 2x స్క్వేర్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మైనస్ 2x స్క్వేర్, ఇక్కడ మైనస్ 2x లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 2x. సో ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు 0. x క్యూబ్
ప్లస్ 6x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్. 6లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే 4 కాబట్టి ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 2x. 12కి 2 యాడ్ చేస్తే 14 ప్లస్ 14x. ఇక్కడ కాన్స్టాంట్ 8 ఉంది ప్లస్ 8 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. x యొక్క పవర్ 3 ఉంది, ఇక్కడ x యొక్క పవర్ 2, x పవర్ ఏం లేదంటే 1. ఇక్కడ ఈ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 3కి ఈక్వల్. సో డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఈక్వల్ టు 3. సో డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఈక్వల్ టు 3. ఈక్వేషన్ యొక్క డిగ్రీ 3కి ఈక్వల్ అవుతే అలాంటి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, ఫస్ట్ రోమన్ 8th వన్. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కాదా చెక్ చేద్దాం. గివెన్ ఈక్వేషన్ రాద్దాం. x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x మైనస్ 2 హోల్ క్యూబ్. x మైనస్ 2 హోల్ క్యూబ్ a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. సిన్స్ a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా a క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ b క్యూబ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అని అలానే రాద్దాం. x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు ఇక్కడ a ప్లేస్లో x ఉంది, a ఈక్వల్ టు x. b ప్లేస్లో 2 ఉంది, b ఈక్వల్ టు 2. ఫార్ములాలో ఫస్ట్ టర్మ్ a క్యూబ్, ఏ ప్లేస్లో x ఉంది కాబట్టి x క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b మైనస్ 3 ఇంటూ ఏ వాల్యూ x కాబట్టి x స్క్వేర్ ఇంటూ b వాల్యూ 2 ప్లస్ 3ab స్క్వేర్ 3 ఇంటూ ఏ వాల్యూ x ఇంటూ b వాల్యూ 2 కాబట్టి 2 స్క్వేర్ మైనస్ b క్యూబ్ మైనస్ b వాల్యూ 2 కాబట్టి 2 క్యూబ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ టర్మ్స్ అలాగే రాద్దాం. x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6 x స్క్వేర్ ఉంది, x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x 3x ఇంటూ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8. x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 4 12x మైనస్ 8 ఉంది, మైనస్ 8. x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. ప్లస్ x క్యూబ్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 12x మైనస్ 8 లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ 8 ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముండవు టర్మ్స్ 0. ప్లస్ x క్యూబ్ మైనస్ x క్యూబ్ 0 మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్. 6లో మైనస్ 4 సబ్ట్రాక్ట్ చేస్తే 2, వేరియబుల్ x ఉంది కాబట్టి x స్క్వేర్ మైనస్ x మైనస్ 12x ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ మైనస్ 13x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ప్లస్ 1 ప్లస్ 8 యాడ్ చేస్తే ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2కి ఈక్వల్. సో డిగ్రీ ఆఫ్ ఈక్వేషన్ ఈక్వల్ టు 2. ఈ ఈక్వేషన్లో డిగ్రీ 2కి ఈక్వల్ కాబట్టి ఇలాంటి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, సెకండ్ రోమన్. Represent the following situations in the form of quadratic equations. ఇక్కడ ఇచ్చిన సిచ్యువేషన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూపంలో రిప్రజెంట్ చేయాలి. సెకండ్ రోమన్ ఫస్ట్ వన్. ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ప్లాట్ ఈస్ 528 స్క్వేర్ మీటర్స్. రెక్టాంగిల్ ఏరియా ఇచ్చారు 528 స్క్వేర్ మీటర్స్. ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ ఈజ్ 1 more than twice its breadth. రెక్టాంగిల్ యొక్క లెంత్ని బ్రెడ్తో కంపారిజన్ చేశారు. వీ నీడ్ టు ఫైండ్ ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్.
ఈ ప్రాబ్లంలో రెక్టాంగిల్ యొక్క లెంత్ అలానే బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లంలో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ని బ్రెడ్త్తో కంపారిజన్ చేశారు కాబట్టి మనకు బ్రెడ్త్ ఏమో తెలియదు. బ్రెడ్త్ని ఎక్స్ అనుకుందాం. లెట్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు ఎక్స్. సో నెక్స్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు, సో లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ one more than twice its breadth, one more than twice its breadth equal to, సో బ్రెడ్త్కి 2 times ఉండాలి, అలానే 1 meter ఎక్కువ ఉండాలి. బ్రెడ్త్ ఎక్స్ కాబట్టి బ్రెడ్త్కి ట్వైస్ అంటే 2 times, 2 into x 2x, 1 more than అంటే 1 meter ఎక్కువ ఉండాలి. సో +1 యాడ్ చేస్తున్నా, +1. ప్రాబ్లంలో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఇచ్చారు 528 స్క్వేర్ మీటర్స్. గివెన్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈక్వల్ టు 528 స్క్వేర్ మీటర్స్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు 528. సో ప్రాబ్లంలో లెంత్ 2x + 1కి ఈక్వల్, 2x + 1 ఇంటూ బ్రెడ్త్ ఎక్స్కి ఈక్వల్, ఎక్స్ ఈక్వల్ టు 528. సో 2xని ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. 2x ఇంటూ ఎక్స్ ప్లస్ ఉంది ప్లస్ 1 ఇంటూ ఎక్స్, 1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 528. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, కోషన్ 2 ఉంది, 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ 528 లెఫ్ట్ సైడ్ వస్తే -528 ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముండవు, 0. Therefore 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ -528 ఈక్వల్ టు 0. సో ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వేర్ ఎక్స్ ఈజ్ ఏ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఈ ఈక్వేషన్లో వేరియబుల్ ఎక్స్ రెక్టాంగిల్ యొక్క బ్రెడ్త్కి ఈక్వల్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ 306. We need to find the integers. ఈ ప్రాబ్లంలో 2 consecutive పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏమో తెలుసుకోవాలి. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ పాజిటివ్ నెంబర్స్ రెండు ఉంటాయి, కానీ మనం ఇక్కడ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. ఆ పాజిటివ్ నెంబర్స్ కూడా కాన్సిక్యూటివ్ కావాలి. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే సైడ్ బై సైడ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంటీజర్ 1 అయితే దాని ఇమీడియట్గా నెక్స్ట్ ఇంటీజర్ 2 కావాలి. సో అలాంటి ఇంటీజర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇంటీజర్ ఏమో తెలియదు కాబట్టి స్మాల్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్. నెక్స్ట్ పాజిటివ్ ఇంటీజర్, ఫస్ట్ ఇంటీజర్ ఎక్స్ అయినప్పుడు దాని నెక్స్ట్ ఇంటీజర్ రావాలంటే +1 యాడ్ చేయాలి. ఎక్స్కి +1 యాడ్ చేస్తే నెక్స్ట్ ఇంటీజర్ వస్తుంది. ప్రాబ్లంలో ఈ రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ 306 ఇచ్చారు. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఈక్వల్ టు 306. ఎక్స్ని x+1ని మల్టిప్లై చేస్తే 306 వస్తుంది. ఎక్స్ ఇంటూ x+1 ఈక్వల్ టు 306. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఉంది, ఎక్స్ ఇంటూ 1 ఈక్వల్ టు 306. ఎక్స్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, 306 లెఫ్ట్ సైడ్ వస్తే -306 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు, 0. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Therefore quadratic equation is x square plus x minus 306 equal to 0. ఈ ఈక్వేషన్లో వేరియబుల్ ఎక్స్, సో ఎక్స్ అంటే ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్, వేర్ ఎక్స్ ఈజ్ ఫస్ట్ పాజిటివ్ ఇంటీజర్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. రోహన్స్ మదర్ ఈజ్ 20 years older than him.
రోహన్ ఏజ్ కంటే రోహన్ వాళ్ళ మదర్ ఏజ్ 26 ఇయర్స్ ఎక్కువ. ద ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ విల్ బి 360. 3 years తర్వాత రోహన్ వాళ్ళ మదర్ ఏజ్ ఆ రెండింటి ఏజ్ ప్రోడక్ట్ చేస్తే 360. వీ వుడ్ లైక్ టు ఫైండ్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్. రోహన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రోహన్ యొక్క ప్రజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకుందాం. లెట్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు ఎక్స్. నెక్స్ట్ రోహన్స్ మదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. రోహన్స్ మదర్ ఏజ్ ఈక్వల్ టు రోహన్ ఏజ్ ఎక్స్, రోహన్ వాళ్ళ మదర్ ఏజ్, రోహన్ ఏజ్కి 20 years ఎక్కువ కాబట్టి ఎక్స్కి 26 యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 26. 3 years తర్వాత వాళ్ళ ప్రోడక్ట్ 360 అని ఇచ్చారు. ద ప్రొడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ 3 years ఫ్రమ్ నౌ ఈక్వల్ టు 360. 3 years తర్వాత రోహన్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కాబట్టి 3 years తర్వాత ఏజ్ కావాలంటే ఎక్స్కి 3 యాడ్ చేస్తే 3 years తర్వాత ఏజ్ వస్తుంది ఇంటూ రోహన్ మదర్ ఏజ్ ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3 years యాడ్ చేయాలి ప్లస్ 3 ఈక్వల్ టు 360. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 26కి 3 యాడ్ చేస్తే 29 ఈక్వల్ టు 360. ఎక్స్ని ఈ 2 టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ 29 ఎక్స్ కంప్లీట్ అయింది. 3తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 29 ఈక్వల్ టు 360. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 29 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x ప్లస్ 3 ఇంటూ 29 87. 360 లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 360 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ ఏముండవు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29కి 3 యాడ్ చేస్తే 32 వేరియబుల్ ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ 87కి 360 సబ్ట్రాక్ట్ చేస్తే -273 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. Therefore, quadratic equation is x square plus 32x minus 273 equal to 0. ఈ ఈక్వేషన్లో వేరియబుల్ ఎక్స్ అంటే ఇక్కడ రోహన్స్ ప్రజెంట్ ఏజ్, వేర్ ఎక్స్ ఈజ్ రోహన్స్ ప్రజెంట్ ఏజ్. నెక్స్ట్ వన్, సెకండ్ రోమన్ ఫోర్త్ వన్. A train travels a distance of 480 kilometers at a uniform speed. ఒక ట్రైన్ 480 కిలోమీటర్స్ని ఒక యూనిఫామ్ స్పీడ్తో ట్రావెల్ చేసింది. ఇఫ్ ద స్పీడ్ హ్యాస్ బీన్ 8 kilometers per hour less, then it would have taken 3 hours more to cover the same distance. ట్రైన్ స్పీడ్ 8 kilometers per hour తగ్గిస్తే అప్పుడు 480 kilometers కవర్ చేయడానికి ఆ ట్రైన్కి 3 hours ఎక్కువ టైం పడుతుంది. వీ నీడ్ టు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. ట్రైన్ యొక్క స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రైన్ స్పీడ్ స్మాల్ యూ అనుకుందాం. లెట్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్ టు స్మాల్ యూ kilometers per hour. ప్రాబ్లంలో ట్రైన్ కవర్ చేసిన డిస్టెన్స్ 480 kilometers. ట్రైన్ కవర్డ్ డిస్టెన్స్ ఈక్వల్ టు 480 kilometers. టైమ్ టు కవర్ డిస్టెన్స్ 480 kilometers విత్ ఎ స్పీడ్ u kilometers per hour. 480 kilometers డిస్టెన్స్ని u kilometers per hour స్పీడ్తో కవర్ చేయడానికి కావాల్సిన టైం ఫైండ్ అవుట్ చేద్దాం. టైం ఫార్ములా distance by speed
distance by speed, time equal to distance 480 kilometers, 480 divided by speed ఇక్కడ u km/h, speed u. సెకండ్ టైం స్పీడ్ని 8 km/h తగ్గించారు. స్పీడ్ హ్యాస్ బీన్ 8 km/h లెస్. సో దట్ ఈస్ స్పీడ్ ఈక్వల్ టు ఒరిజినల్ స్పీడ్ u km/h. ఈ స్పీడ్లో 8 km లెస్ చేయాలి. u మైనస్ 8 km/h. స్పీడ్ 8 km తగ్గించినందుకు టైం 3 hours ఎక్కువ టైం పడుతుంది. టైం ఈక్వల్ టు స్టార్టింగ్లో టైం 480/u, 480/u. సో నెక్స్ట్ 8 km రిడ్యూస్ చేసినందుకు 3 hours ఎక్కువ టైం పడుతుంది. సో ప్లస్ 3. We know that speed into time equal to distance. Speed u minus 8 into, so change అయిన time 480/u plus 3, 480/u plus 3 equal to distance 480 kilometers. 480 ని 480/u తో మల్టిప్లై చేద్దాం. u ఇంటూ 480/u. నెక్స్ట్ ని 3 తో మల్టిప్లై చేయాలి. ప్లస్ u ఇంటూ 3. తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసాం. నెక్స్ట్ -8తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. -8 ఇంటూ 480/u, 480/u. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 ఇంటూ 3 ఈక్వల్ టు 480 ఉంది. 480 న్యూమినేటర్లో డినామినేటర్లో u క్యాన్సల్. 480 ప్లస్ u ఇంటూ 3, 3u మైనస్ 8ని 480తో మల్టిప్లై చేస్తే 3840 డినామినేటర్ u మైనస్ 8 ఇంటూ 3 24 ఈక్వల్ టు రైట్ సైడ్ 480 ఉంది. ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ 480 ఈక్వల్ టు రైట్ సైడ్ 480 క్యాన్సల్ చేయొచ్చు. 480 3u మైనస్ 3840/u మైనస్ 24 ఈక్వల్ టు రైట్ సైడ్ టర్మ్స్ క్యాన్సల్ అయింది కాబట్టి 0. 3uని తో మల్టిప్లై చేయాలి. 3u ఇంటూ u మైనస్ న్యూమినేటర్లో 3840 మైనస్ 24ని తో మల్టిప్లై చేయాలి. 24 ఇంటూ u ఈక్వల్ టు డినామినేటర్లో ఉన్న ని 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. u ఇంటూ u స్క్వేర్ కోఎఫిషియంట్ 3 ఉంది. 3u స్క్వేర్ మైనస్ 3840 మైనస్ 24 ఇంటూ u 24u ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో 3ని కామన్ చేద్దాం. 3ని కామన్ చేస్తున్నా. 3u స్క్వేర్లో 3 కామన్ చేస్తే u స్క్వేర్ మైనస్ 3840లో 3ని కామన్ చేశాను. 3 ఇంటూ 1280. 3ని 1280తో మల్టిప్లై చేస్తే 3840 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 24లో 3 కామన్ చేయాలి. 3 ఇంటూ 8 24 u ఉంది. u ఈక్వల్ టు 0. 3ని రైట్ సైడ్ మూవ్ చేద్దాం. u స్క్వేర్ మైనస్ 1280 మైనస్ 8u ఈక్వల్ టు రైట్ సైడ్ 0 ఉంది. 3 రైట్ సైడ్ వస్తే డివిజన్ అవుతుంది బై 3. u స్క్వేర్ మైనస్ u సెకండ్ టర్మ్లో రాద్దాం. మైనస్ 8u మైనస్ 1280 ఈక్వల్ టు 0ని ఏ నెంబర్తో డివైడ్ చేసినా 0. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ వేరియబుల్ u అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్.
Therefore, quadratic equation is u square minus 8u minus 1280 equal to 0, where u is speed of the train. ఓకే స్టూడెంట్స్, ఇవి 4.1 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.